వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారికి సమాచారం ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారనే కేసులో మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో గోపిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజని 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులందాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ కేసు నమోదు చేయగా మాజీ మంత్రి విడదల రజనీని పోలీసులు A1గా చేర్చారు. ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను A2గా చేర్చారు. రజనీ మరిది గోపిని A3గా, రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను A4గా పేర్కొన్నారు. విడుదల రజనీ వాటాగా 2 కోట్లు తీసుకున్నారని కేసులో నమోదు చేశారు. ఆమె మరిది గోపికి, జాషువాకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు.